టైం ఎగ్జాక్ట్గా 1:23 అవుతుంది. అమ్మ మనమేమో ఇక్కడ మొత్తం బ్రిడ్జ్ మీద ఆగిపోయినాం ఆల్మోస్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు అఫీషియల్ ఇన్విటేషన్ అయితే మ్యాడాట్స్ నుండి వచ్చేసింది. అఫీషియల్ ఇన్విటేషన్ అంటే మనోడు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టేసిండు. అన్న నేను ఎవరిని విలువ అందరు రావాలా, పక్కా బరాబర్ యూట్యూబర్లు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పేసిండు. సో అంతా మనం పిలిచిన తర్వాత మనం బొక్కుట ఎట్లుంటుంది వెళ్ళిపోదాం పా. ఇప్పుడే మనం అయితే పళ్ళకి ఎంటర్ అయిపోయినాము. అండ్ దేవాశ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళకైతే లోడ్ కొత్తది వచ్చింది అనమాట ఇప్పుడే. అండ్ అదే కాకుండా ఆడ మ్యాడాట్స్ ద్వారా జనాలను కూడా చూస్తారు కదా, మొత్తం నిండుతారు మెల్లమెల్లగా. చలో పోయి అయితే చూద్దాం మనం ఎట్లున్నది ఏం కథ అనేది. సో మనం అయితే మ్యాడాట్స్ వర్క్షాప్లోకి అయితే వచ్చేసినాం అనమాట. ఒక్కసారి ఇక్కడ క్రౌడ్ చూడరు, జస్ట్ ఇంకా పెయింట్ వర్క్ అవుతుంది. అంటే కింద ఫైర్ అవి ఉంటాయి కదా, అండ్ కింద రాక్షసులు ఉంటారు కదా, సో వాళ్ళ పెయింట్ వర్క్ అయితే ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, అది మనకు అవుతుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ క్రౌడ్ ఎట్లా వచ్చిందని నేను ఒకసారి చూపిస్తాను. అందరు క్రియేటర్సే చూడరు బాయ్ ఎట్లుందో. ఖాళీ ఇంట్రో ఎట్లుంది చూడు. గణపతి మనకు అరుంధతి చేసిన బ్యాలెన్సింగ్ గణపతి అదే అనమాట. సో అక్కడ అండ్ అక్కడ నించున్న వాళ్ళు అక్కడ బయట కూడా ఉన్నారు. సో సగం మంది క్రియేటర్లే అనమాట మన లెక్క. సో గణపతి ఒకసారి అయితే డీటెయిల్గా చూసుకుందాం ఎట్లున్నా చూడరి. టైం ఎగ్జాక్ట్గా 1:23 అవుతుంది. అమ్మ మనమేమో ఇక్కడ మొత్తం బ్రిడ్జ్ మీద ఆగిపోయినాం ఆల్మోస్ట్. మనం సాయిబాయి మ్యాడాక్స్కి రమ్మనంటే ఎన్ని గంటలకు వచ్చినాము, ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా టైము. ఆల్రెడీ నేను ఇంటికి కూడా పోయి వచ్చినా నేను, ఎందుకనంటే వినాయకుడు అక్కడ నుండి కదలని అంటుండు. ఒక్కసారి చూడండి
ఏదో ఒక రకంగా అయిపోతుంది అనమాట. అయితే మనకు యాక్చువల్లీ ఏంటంటే అక్కడ వైర్లు అడ్డం ఉన్నాయి, ప్లస్ ఇంకోటి రాడ్ ఒకటి ఉంది, అవి కూడా తీసేస్తున్నారు. సో తీసిన తర్వాత వినాయకుడు అయితే స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ అప్డేట్స్ అయితే ఇస్తా. సో యాక్చువల్ సీన్ ఏంటంటే మనోళ్ళు ఆల్మోస్ట్ 5 o'clockకి టీమ్ సుచిత్ర వాళ్ళకి ఇస్తా అని చెప్పిండనమాట ఐడిల్ని అయితే. అండ్ వినాయకుడిది కొంచెం టచ్అప్స్ అవి ఇవి ఉండి అవి కంప్లీట్ చేసేసుకొని మన వాళ్ళు ఫేస్ రివీల్ చేసేసి, అండ్ మధ్యలో మనకు ఒక గొరిల్లా డ్యాన్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా మన ఫుల్ వీడియోలో చెక్అవుట్ చేయండి. అండ్ అదే కాకుండా వినాయకుడు మాత్రం మ్యాడ్ ఆర్ట్స్ వర్క్షాప్ అసలు బయటికి రానంటున్నాడు తెలుసా. ఎందుకు అని అంటే వైర్లు అడ్డం ఉండడము అండ్ రాడ్ అడ్డం ఉండడము, అసలు బయటికి తేయడం కూడా బ్యాలెన్సింగ్ అనేసి నిజంగా మనందరినీ బ్యాలెన్సింగ్ ఉన్నామా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాడు. అండ్ ఇదే కాకుండా అసలు ఎట్లయితుందో చూద్దాం పదా. టైం ఆల్మోస్ట్ మీరు చూసుకున్నారా, టైం ఎంత అవుతుందో తెలుసా. ఇందాక నేను చూసినావా, ఆల్మోస్ట్ నేను మధ్యాహ్నం ఉన్నాను, అయిపోతుందేమో సాయంత్రం అనుకున్నాను, బట్ అది అవ్వలేదు. సో సాయంత్రం అయిపోయింది, మళ్ళీ ఇట్లా అవ్వట్లేదు అని చెప్పి నేను ఇంటికి వెళ్ళేసి మళ్ళీ నైట్ కూడా వచ్చినాను. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను వస్తుంటే ఇందాక మనకు బ్రిడ్జ్ మీద కూడా బండ అయిపోయేంత పని అయింది. కాకపోతే కొంచెం ముందుకి ఇట్లా బ్రిడ్జ్ దిగంగానే పెట్రోల్ పంప్ అనమాట, అక్కడ మనం కొట్టించేసుకొని అయితే వచ్చేసినాం అనమాట. చలో వినాయకుడు అప్డేట్స్ అయితే మనము చూద్దాం. ఆడ మనోడైతే ఎక్కిండు అనమాట, అక్కడ అడ్డం రాడ్ ఉన్నది. సో రాడ్ తీయడానికి అయితే ఎక్కిండు.
మొత్తానికి వినాయకుడు అయితే షెడ్ నుండి బయటికి అయితే వచ్చేసింది, కానీ బ్యాలెన్సింగ్ అనేసి కదా కొంచెం వెల్డింగ్ వర్క్స్ అనేది ఉన్నది. సో ఆ వెల్డింగ్ వర్క్ కూడా చేసేసి కొంచెం ప్రశాంతంగా వెళ్ళిపోదామని చెప్పి టీమ్ సుచిత్ర అక్కడనే ఉన్నది. ఆల్మోస్ట్ 5 అవుతుంది, ఇంకా మనతోటి అయితేలే, మన బ్యాటరీ డౌన్, వెళ్ళిపోతున్నాం ఇంటికి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.